వెన్నులో వణుకు పుట్టే ప్రమాదకరమైనటువంటి సాంగ్ షూట్లో చరణ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్తో దీపావళికి చార్ట్ బస్టర్ బొనంజా పెద్ది ఆగమనానికి అంతా సిద్ధం. ఇంతకీ ఆ డేంజర్ ఏంటి? దీపావళి ధమాకా ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్నటువంటి పెద్ది మూవీ నుండి ఇప్పటిదాకా వదిలినటువంటి కంటెంట్లో చిన్న టీజర్, క్యారెక్టర్ల పోస్టర్లు తప్ప అసలు పెద్దిలో ఏముందో స్పష్టంగా చెప్పే విషయాలు బయటికి రాలేదు. అంతా ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చే సంవత్సరం మార్చ్ 27న ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదనేటువంటి లక్ష్యంతో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ బోలెడు అవకాశాలు తెచ్చినా కేవలం పెద్ది కోసం సంవత్సరాల తరబడి టైంని ఖర్చు పెట్టి బుచ్చిబాబు సినిమాను తీస్తున్న విధానం అండ్ రామ్ చరణ్ డెడికేషన్ గురించి వినిపిస్తున్నటువంటి లీకులు, బయటకు వస్తున్నటువంటి వీడియోలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఒక సాంగ్ షూట్ సందర్భంగా 100 అడుగుల ఎత్తులో పైనున్నటువంటి కొండ ప్రాంతం మీద చరణ్ ఒక చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ పాడేటువంటి పాట బీట్ను ఒకటి ఉంటుందట. ఏ మాత్రం పట్టుజారినా ఎక్కడికో జారిపోవడం ఖాయమనేంత రిస్క్లో ఉంది ఆ సాంగ్ షూట్. కానీ అదేమీ పట్టించుకోకుండా టీం దాన్ని షూట్ చేసిన విధానం లైవ్లో చూసిన వాళ్ళకి గూస్ బంప్స్ ఇచ్చిందంటే ఒక స్క్రీన్ మీద చూసినటువంటి ఫ్యాన్స్ ఏమవుతారో. ఇదొక్కటే కాదు, టైటిల్ సాంగ్ తీస్తున్నటువంటి టైంలోనూ 2-3 స్టెప్స్ పూర్తి సంతృప్తిని ఇవ్వకపోతే బుచ్చిబాబు రీటేక్లు అడగడం, రామ్ చరణ్ సంతోషంగా చేసేద్దామని చెప్పడం యూనిట్కి ఫుల్ జోస్ ఇస్తుందట. ఇవే కాదు, క్రికెట్ ఎపిసోడ్ అండ్ ఢిల్లీ గ్రౌండ్లో వచ్చేటువంటి క్లైమాక్స్ షాట్స్, పల్లెటూరులో చరణ్ చేసేటువంటి జట్టు కూలి పనులు ఒకదాన్ని మించి మరొకటి ఆడియన్స్కి మాస్ ఊపేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. మెయిన్గా అంతగా ఫామ్లో లేని ఏఆర్ రెహమాన్తో బెస్ట్ సాంగ్స్ రాబట్టుకోవడంలో బుచ్చిబాబు 100% సక్సెస్ అయ్యాడనేటువంటి మాట టీంలో వినిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాక ఎలా ఉండబోతుంది అండ్ గేమ్ చేంజర్ గాయాన్ని పూర్తిగా మాఫీ చేస్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ ఆశలకు తగ్గట్టే పెద్ది షేప్ అవుతుంది. వాళ్ళ కోరిక నిజమైతే మాత్రం రంగస్థలంని మించి రికార్డులు బద్దలు కొట్టడం పక్కా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఉప్పెన వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించినటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో రాబోతుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఇండియా లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అని కూడా పెద్దిని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా నిలవబోతుందని కూడా టాక్ నడుస్తుంది. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో అద్భుతమైనటువంటి నటన చూపించినటువంటి విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆయనకు నేషనల్ లెవెల్లో పేరు వచ్చింది. ఇప్పుడు అదే తరహా సెటప్లో కానీ మరింత గంభీరంగా కథమైనటువంటి బలమైనటువంటి కథతో అండ్ మానవ సంబంధాలను లోతుగా చూపించేటువంటి సినిమాగా పెద్ది రాబోతుందని తెలుస్తుంది. బుచ్చిబాబు కథలో భావోద్వేగాలకు, న్యాచురల్ ఎమోషన్స్కి పెద్దపీట వేసినట్లు కూడా సమాచారం. రెహమాన్ చేతిలోంచి వెలువడేటువంటి ప్రతి నోట్ ఒక మ్యూజిక్లా ఉండటం సహజం. అందుకే పెద్ద మ్యూజిక్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెహమాన్ ఈసారి తెలుగు రూట్స్ కలిగినటువంటి ఫోక్ టచ్తో పాటు కొత్త సంగీతాన్ని మేళవించి ఆడియన్స్కు మరో మ్యూజికల్ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం పెద్ది సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్కు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. దీపావళికి ఈ సాంగ్ను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఇన్సైడ్ టాక్. ఇప్పటికే రికార్డింగ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే మ్యూజికల్ బ్లాస్ట్గా ఈ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది. ఈ పాట రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ల మధ్య సాగేటువంటి ఒక అందమైన రొమాంటిక్ నంబర్గా ఉండబోతుందట. రెహమాన్ అందించేటువంటి మెలోడీ టచ్ అండ్ బుచ్చిబాబు రూపొందించేటువంటి న్యాచురల్ విజువల్స్ అన్నీ కలిపి ఆ సాంగ్ని క్లాసిక్ లెవెల్లో తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. చరణ్ జాన్వీ జోడి విషయంలో కూడా భారీ ఎగ్జైట్మెంట్ ఉంది. ఇది వాళ్ళిద్దరి ఫస్ట్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా. సో ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జాన్వీ ఇప్పటికే దేవర సినిమాతోటి తెలుగు ఆడియన్స్ పరిచయం అయింది. బట్ పెద్దితోటి మాత్రం ఆమెకు సాలిడ్ నటన చూపించే అవకాశం దక్కనుందట. గ్రామీణ నేపథ్యంలో ఆమెలా మోడ్రన్ లుక్ ఉన్నటువంటి హీరోయిన్ ఎలా కనిపిస్తుందో అనేది కూడా ఒక పెద్ద హైలైట్ అవుతుంది. ఒక సినిమా మేకింగ్ విషయంలో కూడా వృద్ధి సినిమాస్ ఎటువంటి రాజీ పడకుండా కూడా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ కూడా న్యాచురల్గా, విజువల్గా, గ్రాండ్గా ఉండేలా బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి, ఏజీ ప్రాంతాల్లో షూట్ జరుగుతుండగా ఆ లొకేషన్లో అందాలు సినిమాకు మరింత రియలిస్టిక్గా టచ్ ఇస్తాయట. పెద్ది కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్కే కాదు, మొత్తం తెలుగు ఆడియన్స్కి ఒక ఎమోషనల్ జర్నీగా నిలిచే అవకాశం ఉంది. గ్రామీణ జీవన శైలిని అండ్ ప్రేమను, ఆత్మగౌరవాన్ని, మానవ సంబంధాలను లోతుగా చూపించేటువంటి సినిమా అవుతుందని కూడా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాబట్టి గతంలో మెగాస్టార్ చిరు అండ్ దాని తర్వాత శ్రీదేవి ఇద్దరి కాంబినేషన్స్ చాలా
ఫ్యాన్స్కి ఒక హై ఇచ్చేటువంటి కాంబినేషన్. సో వాళ్ళ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చినాయి, స్టిల్ ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో అటు రామ్ చరణ్ ఇటు జాన్వీ కపూర్ వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తే ఇక సెకండ్ జనరేషన్స్ కూడా రెడీ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ ఎనర్జీని డబుల్ చేసేటువంటి రేంజ్లో జాన్వీ డ్యాన్స్ కూడా అల్టిమేట్గా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే దేవర్లో చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఒకానొక సందర్భంలో ఆ సాంగ్లో దావుదీ సాంగ్లో డామినేట్ చేసిందా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. బట్ కాకపోతే మాత్రం ఎస్, జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 డాన్సర్. బట్ జూనియర్ ఎన్టీఆర్కి కూడా చాలా పోటీగా ఇచ్చేటువంటి డాన్సెస్ని ఇప్పుడు ఇక రామ్ చరణ్ తోటి మరి ఎలాంటి స్టెప్స్ వేస్తుంది ఏంటి అనేది తెలియదు కానీ, బట్ మొత్తంగా మాత్రం అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఇద్దరు కూడా అప్పుడు తల్లితోటి ఇప్పుడు కూతురుతోటి కూడా డ్యాన్స్ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇలాంటి కాంబో చాలా రేర్ కాంబో అని కూడా టాక్ వినిపిస్తుంది. సో మరి పెద్ది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.